శిల్పారామం కనబడేది. అవును. తర్వాత కదా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొచ్చింది. ఆ తర్వాత ఫైనాన్స్ సిటీ అని అవి చేసుకురావడం, రోడ్లు వేయడం, అవన్నీ ఎవరు వచ్చినా కొనసాగించాలి. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఇది కొనసాగించకూడదు అనుకున్నారు కాబట్టి ఆగింది. ఇప్పుడు కొనసాగించాలి అనుకుంటారు కాబట్టి ఇక సచ్చినట్టు ఎవరు వచ్చినా చేయాల్సిందే కదా, వాళ్ళ ముద్రలు వేసుకోవాల్సిందే కదా. ఇక అందుకని చెప్పేసి ఖచ్చితంగా చేస్తారు. ఇక అది పికప్ అవుతుంది. పకడ్బందీగా అమరావతి రాజధాని ఇప్పుడు అంటే దానికోసం ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నాం అని ప్రకటించారు మన చంద్రబాబు నాయుడు గారు. సాధ్యం అవుతుంది 5 ఏళ్లలో? ఇక ఆటోమేటిక్ గా అయిపోతుంది. అంటే ఇదివరకు ఏంటంటే మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అది లేకుండా ఇక్కడ చట్టం చేస్తే గనక అమరావతి రాజధాని అని దాని మీద హక్కు వదిలేసుకోవాలి, అది కేంద్రానికి పంపించాలి. అది ఉండగా ఇది అనేది కుదరదు కాబట్టి ఇన్నాళ్ళు ఆగింది. ఇప్పుడు ఆ రాజధాని మీద హక్కు వదిలేసుకున్నాం కదా మనం, కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని ఇదే చట్టం చేసి పంపిస్తే అయిపోయినట్టే కదా. మండలిని ఏమి అడ్డుకోరా? ఇంకేం చేయడానికి ఏం లేదు. ఇంట్లో ఓన్లీ ఉన్నదల్లా జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు ఆయన తేల్చుకోవాల్సింది 29 గ్రామాలు పెడతారా, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కలిపినటువంటి అమరావతి పెడతారా, తెనాలి బీజీటీఎం ఉడా పరిధి పెడతారా, ఓన్లీ 29 గ్రామాలు పెడతారా, అదొకటే తేలా. న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు ఏమన్నా కనిపిస్తాయి అమరావతికి? ఎందుకంటే గతంలో అసెంబ్లీలో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు లేవనెత్తిన ఒక అంశం, దాదాపు 2050 ఎకరాలు వీళ్ల బినామీలో కొన్నారని చెప్పి ఆధారాలతో